హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 40వ కీర్తన 1వ వచనము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. మనం ఈ వచనం చూస్తే ఏమర్థమవుతుంది అంటే, ఇక్కడ రాజైన దావీదు మనకేమని చెప్తున్నారు, ఆయన దేవుని వైపు ఆయన సహనంతో కనిపెట్టారు. ఆయన సహనంతో కనిపెట్టాక ఏమైంది, దేవుడైన యెహోవారు ఆయన ప్రార్థనను విన్నారు. ఆయన ప్రార్థనను విని ఆయన ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటిలోంచి తీసివేశారు. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకునవచ్చు అంటే, సహనం కలిగి ఉండడం అనేది మనకి ఇంపార్టెంట్. మనం ఒకసారి ప్రార్థన చేసి మనకు ఆ ప్రార్థన నెరవేరలేదు అంటే మనము వెంటనే ఇంకా నా ప్రార్థన వినట్లేదు దేవుడు అని మనం దేవుడిని వదిలేయడం లాంటి పనులు ఏవి చేయకూడదు. సహనంతో ప్రార్థన చేయడం అనేది ఎంతో ముఖ్యమైనది. మనము సహనం కలిగి ఉండడం ఎంత ముఖ్యమైనదో ఎలాగ అర్థం చేసుకునవచ్చు అంటే, ఇక్కడ మనం రాజైన దావీదు సిచ్యువేషన్ అనేది చూద్దాము. ఆయన అనేకమైన యుద్ధాల్లో నిన్నారు. ఆయన అనేకమైన యుద్ధాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడైన యేసు ప్రభువు వారి వైపే చూస్తూ నిన్నారు. ఆయనకు ప్రార్థన చేసి ఆయన కాపాడుతారనే ఉద్దేశంలోనే నిన్నారు. ఆయన యుద్ధంలో ఉన్నప్పుడు కూడా పేషెన్స్ చూపించారు. ఆయన పేషెన్స్ చూపించారు కాబట్టి ఎప్పుడు కూడా యుద్ధంలో ఆయన ప్రాణాన్ని కోల్పోలేదు. ఆయన ఉన్న అనేకమైన యుద్ధాల్లో మొట్టమొదటి యుద్ధం నుంచి మనం బైబిల్లో చూసుకుంటే ఆయన మొట్టమొదటి యుద్ధం చిన్న పిల్లోడ్లాగా ఉన్నప్పుడు గొల్లియాత్తో చేశాడు. గొల్లియాతు ఆయన కంటే దాదాపు ఒక 4 times పెద్దగా ఉంటాడు సైజులో. అలాంటి గొల్లియాతును ఆయన ఓడించాడు రాజైన దావీదు. సో మనం చూసుకుంటే ఆయన చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా యుద్ధంలో చనిపోయి ఉండొచ్చు, కానీ యుద్ధంలో ఎప్పుడూ చనిపోలేదు. ఎందుకంటే ఆయన దేవుని వైపు చూస్తూ నిన్నారు, సహనం కలిగి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయడం వల్ల ఆయనకు ఎప్పుడు విజయం అనేది కలిగింది. ఆయన ఎప్పుడు కూడా యుద్ధంలో ఆయన చనిపోలేదు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు నోటీస్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే అది చాలా గొప్ప మిరకిల్. అలాంటి గొప్ప మిరకిల్ ఆయన పొందుకున్నాడు అంటే దానికి ఆయన సహనం కూడా ఒక కారణము. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మన జీవితాల్లో కూడా మనకు చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉండవచ్చు. ఆబ్వియస్గా మనం యుద్ధంలో అయితే లేము. సో ఈ విషయాన్ని మనం నోటీస్ చేయాలి. మనకుండే ప్రాబ్లమ్స్లో కూడా మనము ఆయన వైపు చూస్తూ మనం సహనం కలిగి ఉండడం అనేది మనకి ఎంతో ముఖ్యమైన విషయము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, మేము ఇప్పుడు కూడా సహనం కలిగి ఓర్పుతో జీవించి వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. యేసయ్య, మేము చేసిన ప్రార్థన ఒకవేళ వెంటనే నెరవేరకపోయినా అది తప్పకుండా నెరవేరుతుంది. మీరు మమ్మల్ని ఇంకా గొప్పదానికే సిద్ధపరుస్తున్నారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మాకు మీరు రాజైన దావీదు వంటి గొప్ప ఎగ్జాంపుల్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఆయన జీవితం మొత్తంలో ఆయన మీ వైపే చూస్తూ నిన్నారు. ఆయన యుద్ధాల్లో కూడా ఆయన మీ వైపే చూస్తూ సహనం కలిగి నిన్నారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, ఎలాంటి యుద్ధంలో కూడా ఆయన ప్రాణాన్ని ఎప్పుడు కోల్పోలేదు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, ఈ విషయాన్ని మేము గుర్తుపెట్టుకొని సహనంతో మీ వైపు చూస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.